ఎన్నో సంవత్సరాల గ్రామస్తుల కలను నెరవేర్చినందుకు గర్వంగా ఉందని శాసనసభ్యులు బోడె ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఏడుపుగల్లు గ్రామంలో సుమారు 3,50,00,000 నిధులతో ఏడుపుగల్లు నుంచి ఒప్పులూరు వరకు 7 మీటర్ల వెడల్పుతో నిర్మించిన తార్ రోడ్డును ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రారంభించారు. గ్రామస్తులు, కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, జన్మభూమి సభలో మీకు ఇచ్చిన మాట ప్రకారం ఎంతో శ్రమించి నిధులు తీసుకొచ్చి దాతల సహకారంతో రోడ్డు నిర్మించామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చూడాలి కానీ అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మార్చి నెలాఖరులోపు వణుకూరు మొద్దూరు రోడ్డుకి శంకుస్థాపన నిర్వహించి వర్షాకాలంలోపు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వచ్చే 3 సంవత్సరాల్లోపు నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులను, సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలిపారు. ఉప్పులూరు వరకు రోడ్డు వెడల్పు చేయాలి అనేది ఈరోజు కలగాదు నాది. నేను మీ పంచాయతీ ఆఫీసులో 2018లో 19లో జన్మభూమి సభలో మీ ఊరికి ఒక అందమైన వెడల్పైన రోడ్డు వేసి తీరతాను అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అవునా కాదా? మీకు గుర్తుందో లేదో, నాకు మాత్రం గుర్తుంది. 5 సంవత్సరాల్లో ఇందాక అనుకున్నాం ఇల్లు కూల్చడానికి నిమిషం చాలని. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మనం బాగు చేసిన రోడ్లు, బాగు చేద్దామనుకున్న రోడ్లు ఏది కూడా పని చేయకపోగా విపరీతంగా ధ్వంసం అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా R&B రోడ్డుకి ప్యాచ్ వర్కులకు మాత్రమే డబ్బులు ఇచ్చారు. గోతులు పూడ్చండి డబ్బులు లేవు. ఇప్పుడు ఎక్కడా కూడా ఏ ఊరు వాళ్ళు కూడా చిన్న గోతులో కూడా పడకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న R&B రోడ్లన్నీ కూడా గోతులు పూడ్చండి అని మాత్రమే డబ్బులు ఇచ్చారు. కానీ నేను గోతులు పూడ్చను, కొత్త రోడ్డు వెడల్పైన రోడ్డు ఇస్తాను అని చెప్పేసి పట్టుబట్టి, ఇందులో డిపార్ట్మెంట్ వారి సహకారం ఎంతో ఉంది. తర్వాత రాజా గారు ఈ రోడ్డుకి 3.5 కోట్ల రూపాయలు, 3.5 కోట్లు R&B ఫండ్స్ శాంక్షన్ అయ్యి, అది 3.5 మీటర్ల రోడ్డుకి మాత్రమే సరిపోతాయి డబ్బులు. ఈ పరిస్థితుల్లో దీన్ని వెడల్పు చెయ్యాలి అని చెప్పేసి రాజా గారు నేను పట్టుబట్టి మన మండల పరిషత్ సోదరిమణి నెరుసు రాజ్యలక్ష్మి గారిని రిక్వెస్ట్ చేసి అక్కడ ఒక 50 లక్షలు దీంట్లో పెట్టాం. ఆ 50 లక్షలు కాకుండా మరి ఈ ఈ ఈ సోదరిమణి కొంత ఊరికి రోడ్డు వెడల్పు చేయడానికి కొంత డబ్బులు ఇచ్చారు. ఈవిడ కాకుండా అక్కడ కళ్యాణ మండపం కడుతున్నారు. నల్లూరి కాశీ గారు, బొబ్బా హరిచంద్ర ప్రసాద్ గారు, గోపి గారు, భాస్కర్ గారు, మన దుగ్గిరాల సుజాత గారు, జయప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా తలా కొంత చెయ్యేసి ఈ రోడ్డుని అభివృద్ధి చేయడానికి వారందరి సహకారం తీసుకున్నాం. ఇప్పుడు గోసాల మద్దూరు దాదాపు 10-12 సంవత్సరాల నుంచి నరకయాతన పడతా ఉన్నారు. ఆ రోడ్డు సైడ్ ఉన్న ఇళ్ళు కానీ కొట్లు కానీ వెహికల్ వెళ్తూ ఉంటే డస్ట్ లేచి మరి ఆ ఇళ్ళన్నీ కూడా దుమ్ముతో నిండిపోయి ఉంటే ఎంత బాధ అనుభవిస్తున్నారో నాకు తెలుసు. అది కూడా చెప్పా డిఈ గారితో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్డు కూడా వెడల్పు చేసి గోసాల సెంటర్ నుంచి మద్దూరు దాకా కూడా వెడల్పైన రోడ్డు వేస్తాను అని చెప్పాను. 1 కిలోమీటరు ఆల్రెడీ వణుకూరు బీసీ కాలనీ దగ్గర నుంచి 1 కిలోమీటర్ రోడ్డు వెడల్పు చేసి వేయటం జరిగింది. ఈ నెలాఖరికల్లా గోసాల మద్దూరు రోడ్డు భారీ ఎత్తున శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఈరోజు ఈ విధంగా అయితే ఈ రోడ్డు ఎంత అందంగా తీర్చిదిద్దామో ఆ రోడ్డు కూడా అదే విధంగా 7 మీటర్లతోటి
రోడ్డు వెయ్యిపోతా ఉన్నాం. ఇయే కాదు, నియోజకవర్గంలో ఇంకా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. పునాదిపాడు, కేసరపల్లి, కాటూరు, ముదునూరు, అలాగే పునాదిపాడు, పెదపారుపూడి, ఉప్పులూరు, వేల్పూరు, ఇట్లా చాలా రోడ్లకి డబ్బులు శాంక్షన్ అవడం జరిగింది. త్వరలోనే వాటి పనులు కూడా పూర్తి చేస్తాం. మొన్నే గంగూరు, వేల్పూరు కనీసం మట్టి టౌక్ కూడా లేదు. మొన్న సుమారుగా 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అది ఒక 2-3 రోజుల్లోనే బీటీ కూడా వెళ్ళిపోతా ఉన్నారు. అంటే గంగూరు నుంచి వేల్పూర్కి 5-10 నిమిషాల్లో లింక్ రోడ్డు కనెక్ట్ చేయబోతా ఉన్నాం. అలాగే వణుకూరులో మరి మొన్న కొత్త కాలనీలకి దాదాపు 1.5 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా 4-5 రోజుల్లో బీటీ అయిపోతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే గ్రామం, నేను పుట్టి పెరిగిన ఈ ఊర్లోనే. నాకు పెళ్లి చేసింది కూడా ఇదే గ్రామంలో. అయితే నాకు 44 సంవత్సరాలు. నేను చిన్నపిల్లలు అప్పటి నుండి కూడా ఈ రోడ్డు అసలు ఎంత అధ్వానంగా ఉందనేది ఆ బాధలు మేము పడి ఉన్నాం. ఎంత దుర్భరమైన స్థితిలో మేము చదువుకునేటప్పుడే కానీ, మా పెళ్ళిళ్ళు అయినాకే కానీ, ఇప్పుడు మాత్రం ఈడుపుగల్లంటే నిజంగా నాకు గర్వంగా ఉంది. మా నాయకులు గారు వేలేని రాజా గారు మాత్రం మా ఊరికి ఎంతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. అలాగే రోడ్లే కానీ, డ్రైనేజీయే కానీ, వాటర్ ఫెసిలిటీనే కానీ, అలాగే ఇప్పుడు వీధి లైట్లు కూడా బాగా చేశారండి. ఈ రోడ్డే కాదు, చెరువు అటువైపు రోడ్డు కూడా బాగా అభివృద్ధి చేశారు. ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికీ మీరే మా నాయకులుగా ఉండాలని కోరుకుంటున్నాను.